హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రోజా మంచికంటి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? నేనైతే ఈరోజు కొత్త రెసిపీతో మీ ముంగటికి వచ్చేసానండి. అదే మునక్కాయ ఉల్లికారం చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి చిటపటలాడిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసినాను. మీడియం సైజులో ఆనియన్స్ అనేటివి కట్ చేసుకోవాలి. ఒక ఫుల్ బౌల్ ఆనియన్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలండి. ఎందుకు అంటారా, మునక్కాయ ఉల్లికారం చేస్తున్నాం కదా, ఇక్కడైతే మనకు ఉల్లిపాయలు చాలా పడతాయి అన్నమాట. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తాను. ఉప్పు ఎందుకు యాడ్ చేస్తానంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లేతగా ఉన్న మునక్కాయలు అనేటివి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పొట్టుతో వేసుకున్నా ఏం కాదండి, చాలా బాగుంటాయి. ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు సాంబారు కర్రీ అలా చేసుకోకుండా ఇలా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలండి, ఎందుకంటే మునక్కాయలు విరిగాయనుకోండి బాగోవు. ఈ విధంగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని పొడులు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మునక్కాయలకి చక్కగా కారం పడుతుంది, ఉప్పు పడుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎసరు అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి మునక్కాయలు అనేది ఉడికించుకుంటాను అనమాట. తర్వాత తీసి చూస్తున్నాను ఉడికాయ లేవా అనేది ఒకసారి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇలా వెరైటీ కర్రీస్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్, వెరైటీ డిషెస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఈ విధంగా మునక్కాయ ఉల్లికారం అనేది మనకు రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు నేనైతే మునక్కాయ ఉడికిందా లేదా అనేది నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. చూసారా, మూత పెట్టి ఉడికించుకుంటే మన మునక్కాయలు అనేది చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మునక్కాయ ఉల్లికారం మనకి రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు లైక్ చేయట్లేరు, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనకి డ్రమ్ స్టిక్ ఉల్లికారం అంటారు, మునక్కాయ ఉల్లికారం అని కూడా అంటారండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రోజా మంచికంటి వ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త వంటకంతో ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్.